మీనరాశి వాళ్ళు షష్టగ్రహ కూటమి వాళ్ళ రాశిలోనే ఏర్పడుతోంది కాబట్టి ప్రతి నిర్ణయము ఆలోచించి తీసుకోవాలి. అంటే ఒక వెహికల్లో వెళ్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెహికల్ డ్రైవ్ చేస్తామో మన లైఫ్ని మీనరాశి వాళ్ళు ఏప్రిల్ మే నెలల్లో అంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే మంచికి పోతే చెడు ఎదురయ్యే అవకాశం ఏప్రిల్ మే నెలల్లో కనిపిస్తుంది. రామ అంటే తప్పుగా ఎదుటి వాళ్ళు భావించేటటువంటి టైం అని చెప్పుకోవాలి. కాబట్టి ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి. ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ వాళ్ళు అనుకున్న వాళ్ళు మీ శ్రేయోభిలాషులను అడిగి ప్రతి నిర్ణయము తీసుకోండి. అలాగే సాధ్యమైనంత వరకు ఇగోను పక్కన పెట్టండి. ఇగో ఉంటే మాత్రం ఏప్రిల్ మే నెలలో షష్టగ్రహ కూటమి వల్ల మీనరాశి వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుంది. ఇగో మొత్తం వదిలిపెట్టి మీ శ్రేయోభిలాషులు చెప్పినట్లుగా వింటూ ఏ మాట మాట్లాడినా 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే షష్టగ్రహ కూటమి